నేర్చుకుంటాడో ఈ స్కిట్లో చూద్దాం. మా అమ్మ మాట్లాడద్దండి, కొంచెం గలిబిలి అవుతుందమ్మా, తగ్గించుకునండి మాటలు. మీరు మాట్లాడకపోతే వీళ్ళు ఏం చెప్పేది మీకు వినిపించదు. మా ఇంకా మాటలు పిల్లలు మాట్లాడద్దండి, దయచేసి నిశ్శబ్దంగా కూర్చునండి. పుత్రులారా, ఉదయాన్నే లేచి తప్పనిసరిగా మన దేవులోక దేవుడైన సూర్యభగవానుని ప్రతిదినం మనం ఆరాధించాలి. నాతో పాటు మీరు ఈ శ్లోకాలను చెప్పండి. అసతోమా అసతోమా సర్గమయ సర్గమయ తమసోమా తమసోమా జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ మృత్యోమా మృత్యోమా అమృతంగమయ అమృతంగమయ ఓం ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆచారం, దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దీనితో పాటు వంశవృక్షం ఒకటి ఉంది, దానిని ప్రతిదినం మనం మొక్కాలి. నాన్నగారు, ఈరోజు తమ్ముడికి పెద్ద డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఎలాగైనా మనమే కొట్టాలి. మన కుటుంబ పరువులు నిలబడుతుంది నాన్నగారు. శబాష్, మన కుటుంబ పరువు నిలబెట్టాలి. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. విజయస్తు విజయస్తు. సంతోషంగా వెళ్ళి ఇంటికి తిరిగి రండి. అలాగే నాన్నగారు. అరే తమ్ముడు, ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఎలాగైనా నువ్వే కొట్టాలి. ఊరికి మన పేరు మారుమోగాలి. అన్న మామూలుగా ఉండదు, ఫస్ట్ ప్రైజ్ మనదే. ప్రసన్నరాజ్, కంగ్రాచులేషన్ ప్రసన్నరాజ్, మీరు డ్యాన్స్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. మా తరపు నుంచి 15 లక్షలు బహుమతి ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్నం మనం ప్రోగ్రాంలో గెలిచాం, ఇదిగోండి 15 లక్షల చెక్కు. శబాష్ రా తమ్ముడు, నాకు తెలుసురా నువ్వు ఏదో రోజు గెలుస్తావని. పదరా నా దగ్గరకు వెళ్దాం. నాన్నగారు, మనం ప్రోగ్రాంలో గెలిచాం, ఇదిగోండి 15 లక్షల చెక్కు. శబాష్ రా, మన కుటుంబ పరువు నిలబెట్టావు. ఇలాగే సకల సంపదలు ఆశ్చర్యాలు అన్నీ మనకే రావాలి. బాగా చేయరా. అలాగే నాన్నగారు. యో 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 యో. నేను మాగరగుణ బట్టి బాగున్నాను రా. ఏ భలేగున్నావులే, డాన్స్ భలే వేస్తున్నావు. నా గురించి నీకు తెలియదా? ఫేమస్ డాన్సర్ని నేను. యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాను, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నా గురించి నీకు తెలియదా? తెలియదు, ఎందుకంటే నేను ఫేస్బుక్ యూట్యూబ్ అంతగా వాడను. మళ్ళీ ఏం చేస్తుంటావు? లోకానికి లోకరక్షణ గురించి స్వార్థ ప్రకటిస్తున్నాను. లోకరక్షకుడా? ఆయన ఎవరు? నీ నా పాపముల కోసం ఎప్పుడో మన కోసం జన్మించి మరణించి తిరిగి లేచిన నా రక్షకుడు నా ప్రభు. ఏంటి, నా పాపముల నిమిత్తము నీ యేసు మరణించి తిరిగి లేచాడా? ఊరుకోలే, ఆయన మా దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దేవుడు శాంతి సమాధానం కలుగజేయగలడా? చాలా మంచి ప్రశ్న వేశావు. దీన్ని చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. అలాగే రా, చదివి చూస్తాను. నానా సంపత్, పొద్దు నుంచి తమ్ముడు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారా? అదిగో నాన్న, తమ్ముడు వస్తున్నాడు.
నాన్న పొద్దు నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళావురా? ఒక మంచి ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళాను నాన్నగారు. తిన్నావా? మంచి ఆత్మీయాహారమే తిన్నాను నాన్నగారు. వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? ఆరోగ్యం బాగుందా? చాలా ఆనందంగా ఉంది నాన్నగారు. ఏంటి దాస్తున్నావు? ఏం లేదులే, నేను అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకోవాలి. పొద్దున్నే తద్దినం పెట్టుకోవాలి, చాలా పనులు చేయాలి. దా పనుకుందాం. సమస్త సృష్టిని తన నోటి ద్వారా కలుగజేసిన దేవుడా, నరులు దానిని గుర్తుపెట్టుకోవడానికి ఏ పాటి వారు తండ్రి? అను ప్రభువా, మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి మేము ఏ పాటి వారం తండ్రి? యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లేకు సంజనామంజనం చేసుకుందాం. అరే తమ్ముడు, ఏం చేస్తున్నారా? నాన్నగారికి తెలిస్తే చంపేస్తాడు. నాన్నగారు రండి. నాన్నగారు ఏమైందిరా? తమ్ముడు చూతురా నాన్నగారు. రే, మనమేంటి, మన కుటుంబ ఆచారాలేంటి? అది మన మతం కాదురా. ఎవరా నీకు ఇది ఇచ్చింది? నాన్నగారు, యేసు నిజమైన దేవుడు. యేసు అంటే మతం కాదు, మార్గం. ఆయన మీరు పూజించే దేవుళ్ళు ఉన్నారో లేరో? అది కాదురా. ఎవరా నీకు ఇది ఇచ్చింది? నాన్నగారు, మీరు రోజు శ్లోకాలు చదువుకుంటారు కదా, వాటికి అర్థాలు మీకు తెలుసా? ఎవరు గ్రహించలేకపోతున్నారు? అసత్యం నుండి సత్యంలోకి నడిపించింది ఎవరు నాన్నగారు? మరణం తర్వాత కూడా మరలా జీవం ఇచ్చింది ఎవరు నాన్నగారు? అయినా మీరు పూజించే దేవుళ్ళు శాంతి సమాధానం కలుగజేయగలరా? చిన్నప్పటి నుండి విద్యాభ్యాసం చదివించిన తర్వాత కూడా నన్ను ప్రశ్నించేంతటి వాడు అయిపోయావా? వద్దు, నువ్వు నా ఇంటి నొక్కడు, బయటికి పోరా. రే, ఇల్లంతా మలినం పట్టింది, పసుపు గుడ్డతో తుడిచేయి. నాన్నగారు, పాపం పోవాలంటే అది యేసు రక్తం ద్వారానే నాన్నగారు. పోరా, ఇటువైపు చూస్తే చంపేస్తా. ఆస్తిలో నీకు చిల్లి గవ్వకుడివ్వను. రే, మనిద్దరం ఒక పార్టీ కాదొక మతం. అవును నాన్నగారు. మనిద్దరం కలుసుందాం రా. కలుసుందాం నాన్నగారు. ఏరా పసనరాజ్, మీ నాన్న నుంచి గెంటేశాడట. అవునరా, నేను పాపంలో జీవిస్తప్పుడు అందరూ నన్ను ప్రోత్సహించేవారే కానీ ప్రశ్నించేవారు లేరు. కానీ వాళ్ళ నిజమైన దేవుని తెలుసుకున్నాక, దేవుని మార్గంలో నడిచాక అందరూ నన్ను విడిచిపెట్టారు. అయినా ఏం పర్లేదులే, మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టారని నేను ఇదే నమ్మకంతో బ్రతుకుతాను రా. అవునరా నాన్నగారు, అతనే నాన్నగారు మన తమ్ముని మార్చింది. నీకేం పాపం చేశానా? నీకేం పాపం చేశాను? శాస్త్రి గారంటే పేరు కాదు, అదొక పరువు. దాన్ని రోడ్డుకి ఇచ్చావు కదరా. నీకు పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోతాయి, లేకుంటే నేనే నరికేస్తా. ఇదే నా శాపం. నాన్నగారు, అన్నం తిందాంరా నాన్నగారు. నాన్నగారు, ఏమైంది నాన్నగారు? తమ్ముడు చేసిన పని కాకలేదలేదురా. నేనుంటాను నాన్నగారు. నాకు మాట ఇవ్వరా? మాట ఇవ్వు. మాటిస్తున్నా నాన్నగారు. ఇదిగో ఆస్తి పేపర్లు. ఆస్తుల వానికి చిల్లి గవ్వకుడి వాకు. అలాగే నాన్నగారు. రా, జపం చేసుకుందాం. యాహూ, నా కాసు పేపర్లు వచ్చాయి, నాకు ఇంకెవ్వరు అక్కర్లేదు. పంతులు గారు, ఓ పంతులు గారు, జప చేసి చాలు లేవండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నీళ్ళు కాసేసి వెళ్ళిపోండి. ఏమైందండి? మీ కొడుకు డబ్బు కాస్తపడి మీ ఆస్తిపాసి నా పేరు రాచి వెళ్ళాడు. నా కొడుకు అలాంటి వాడు కాదండి. చూసుకో మీ ఆస్తిపాసి. నిజమే. నటించిన చాలా పంతులు గారు, ఇల్లు కాసేసి వెళ్ళిపోండి. అరే, అక్కడ ఎవరో పడిపోయారా? అవునరా. నాన్నగారు, నా దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నీకోసం ప్రార్థన చేస్తాను నాన్నగారు.
సమస్త సృష్టిని తన నోటి ద్వారా కలుగజేసిన దేవుడా, నా తండ్రి పాపాలను క్షమించి స్వస్థతనివ్వండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రే నీ రోడ్డుకి ఇచ్చాను. మీ అన్న మీద ఉన్నంత ప్రేమ నీ మీద చూపలేదు. అయినా అవమాన పాలు చేశాను. అయినా ఎందుకురా నా మీద నీకు ఇంత ప్రేమ? నా దేవుడు చూపిన ప్రేమ నాన్నగారు అనేకుల పట్ల ప్రాణం పెట్టాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. ఆ ప్రేమ ద్వారానే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. అయినా మీరేం బాధపడకండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను. అవునా, ఇప్పటి నుంచి నీ దేవుడే నా దేవుడు. మన ముగ్గురం కలుసుందాం రా. వాక్యాలు చెప్పండి అమ్మ మరి.